చందమామ దేవి భాగవతం 17వ భాగం వృత్రుడి విజృంభణ. పూర్వం త్వష్ట ప్రజాపతి దేవతలందరిలోకి గొప్పవాడు, గొప్ప తపస్సు చేసినవాడును. ఆయన ఇంద్రుడిపై ద్వేషంతో 3 తలలు గల విశ్వరూపుణ్ణి సృష్టించాడు. విశ్వరూపుడు పెరిగి పెద్ద అవుతూ 3 తలలతోనూ 3 వేరువేరు పనులు చేస్తూ ఉంటే మునులందరూ మెచ్చుకునేవారు. అతను ఒక నోటితో వేదపాఠనం చేసేవాడు, మరొక నోటితో కళ్ళు తాగేవాడు, 3వ ముఖంతో ప్రపంచంలో జరుగుతున్నదంతా గమనించేవాడు. అలాంటి విశ్వరూపుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు. ఒంటికాలి మీద చలికాలం నీటిలోనూ, వేసవిలో అగ్నుల మధ్య నిలబడి నిరాహారుడై తపస్సు చేయటం చూసి అతను తన పదవి కాజేయటానికి చూస్తున్నాడనుకుని అతని తపస్సు భగ్నం చేయడానికి నిశ్చయించి ఇంద్రుడు తన సభకు వెళ్ళి రంభ, ఊర్వశి, మేనకలను పిలిపించి వాళ్లతో, సుందరాంగులారా, 3 తలకాయల వాడు నా సింహాసనం కోసం తపస్సు చేస్తున్నాడు. ఎలాగైనా అతని తపస్సు చెడగొట్టి మీరు నన్ను రానున్న ఆపద నుండి కాపాడాలి. చక్కగా అలంకరించుకుని మీ నృత్యగాన కళలను వినియోగించి ఆ విశ్వరూపుణ్ణి మన్మధుడి పాల పడవేయండి అని చెప్పాడు. ఇంద్రుడు తమను దీనంగా అలా కోరుతూ ఉంటే అప్సరసలు అతనితో, ఆ మునిని మా తలుకు బెలుకులతోనూ వార చూపులతోనూ క్షణంలో మాకు దాసుణ్ణి చేసుకుంటాం అనేసి విశ్వరూపుడి ఆశ్రమానికి వచ్చారు. అప్సరసలు తన ఎదట ఆడుతూ పాడుతూ చిత్ర విచిత్రాల అభినయాలు చేస్తూ ఉంటే మోగవాడు, గుడ్డివాడు, చెవిటివాడు అయినట్లుగా విశ్వరూపుడు కొంచెం కూడా చలించలేదు. అప్సరసలు కొన్ని రోజుల పాటు ఆడి పాడి విశ్వరూపుడి మనోనిబ్బరానికి ఆశ్చర్యపడుతూ ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి, మా ప్రయత్నాలన్నీ ఆ ముని ముందు బూడిద పోసిన పన్నీరు అయ్యాయి. ఎంత కవ్వించినా చలించట్లేదు. ఇంకా నయం, శాపం పొందకుండా తిరిగి రాగలిగాం అన్నారు. ఇంద్రుడు మహాత్ముడైన ఆ విశ్వరూపుణ్ణి చంపడానికి నిశ్చయించాడు. అది ఎటువంటి మహాపాతకమో అతను ఆలోచించలేదు. అతను ఐరావతాన్ని ఎక్కి విశ్వరూపుడు తపస్సమాధిలో ఉన్న చోటికి వెళ్ళి ఆయన మీద వజ్రాయుధం ప్రయోగించి చంపాడు. అది చూసిన మునులు, ఈ దేవేంద్రుడికి ఏం తెగులు పుట్టింది, అంతటి పుణ్యాత్ముణ్ణి చంపాడు, దీనికి ఇతను తప్పక అనుభవించి తీరతాడు అన్నారు. విశ్వరూపుణ్ణి చంపి ఇంద్రుడి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే అతని మనసులో ఒక సందేహం మిగిలింది. చచ్చిపోయిన విశ్వరూపుడు మళ్ళీ బ్రతకడు కదా, ఎందుకంటే వజ్రం దెబ్బతిని చచ్చిపోయినాక కూడా విశ్వరూపుడిలో తేజస్సు అనర్గళంగా ఉన్నది. ఈ అనుమానంతో ఇంద్రుడు వడ్రంగిని పిలిచి, విశ్వరూపుడు చచ్చి కూడా జీవకళ ఉట్టిపడుతూ కనిపిస్తున్నాడు, అతను మళ్ళీ బ్రతకకుండా అతని తలకాయలు చెక్కెయ్యి అన్నాడు. దానికి వడ్రంగి, అదేమిటి, ఇతను వజ్రాయుధం దెబ్బతో చనిపోయాడు కదా, చచ్చిన వాణ్ణి వధించి పాపం కట్టుకోనా? నువ్వు నిష్కారణంగా ఈ మునిని ఎందుకు చంపావో నాకైతే తెలియట్లేదు. అయినా చచ్చిపోయిన వాడి తల నరకవలసిన పనేమిటి? ఎంతకు ఇతనంటే నీకెందుకు భయం అని అడిగాడు. ఇతను గొప్ప ముని అయితేనేంగాక నాకు శత్రువు. శత్రువును చంపటం విధి కనుక చంపాను. చచ్చిపోయి కూడా బ్రతికి ఉన్నట్లే కనబడ్డాడు. అగ్నిశేషము, రుణశేషము, వ్రణశేషము, శత్రుశేషము ఉండనీయరాదు కదా అన్నాడు ఇంద్రుడు. నిరపరాధి బ్రహ్మ తేజస్సు గలవాడు అయిన ఇతన్ని చంపినందుకు నీకు బ్రహ్మహత్యా దోష భయం లేదా అని వడ్రంగి అడిగాడు. నాకు శత్రుశేషం అంటే ఉన్న భయం బ్రహ్మహత్యా పాపం అంటే లేదు. ఆ పాపాన్ని ఎలాగైనా పోగొట్టుకోవచ్చు, కానీ శత్రుశేషానికి ప్రాయశ్చిత్తం లేదు కదా, అందుచేత శత్రు నిర్మూలనకు ఏ పాపమైనా చేయవచ్చు అన్నాడు ఇంద్రుడు. ఇటువంటి పాపిష్టి కార్యానికి నిన్ను లోభం పురిగొల్పిందేమో, నన్ను పురిగొల్పే లోభం ఏదీ లేదే, నేనెందుకు ఇలాంటి పాపం చెయ్యాలి అని వడ్రంగి అడిగాడు. నువ్వు అలా అనేటట్లుంటే ఇక నుండి నీకు యజ్ఞంలో భాగం ఇప్పిస్తాను. యజ్ఞంలో బలి చేసే పశువు తల ఇక నుండి నీదే అన్నాడు ఇంద్రుడు. ఆ మాట మీద వడ్రంగి తన గొడ్డలితో విశ్వరూపుడి తలలో నరికాడు. చిత్రంగా ఆ తలలు నేల మీద పడేటప్పుడు ఒక్కొక్క తల నుండి ఒక్కొక్క రకం పక్షులు అనేక వేల సంఖ్యలో వచ్చి ఎగిరిపోయాయి. వేదం చదివే ముఖం నుండి కప్పింజలాలు అనే పక్షులు, లోకాన్నంతను పరిశీలించే ముఖం నుండి తీతూ పక్షులు, కళ్ళు తాగే ముఖం నుండి ఓరపిచ్చుకలు వెలువడ్డాయి. తన పని పూర్తి అయినట్లు తృప్తిపడి
ఇంద్రుడు తనకు కలిగిన బ్రహ్మహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తన పుత్రుణ్ణి ఇంద్రుడు హత్య చేశాడని విని త్వష్ట ప్రజాపతి మండిపడి, ఒరే దేవతలారా, చూశారా, ఏ పాపము ఎరగకుండా తపస్సు చేసుకుంటున్న నా కొడుకును చంపిన ఇంద్రుణ్ణి నాశనం చెయ్యటానికి మహాబలుడైన కొడుకును పుట్టించబోతున్నాను అని అధర్వణ మంత్రాలతో అగ్నిని అర్చించి వ్రేల్చేసరికి అగ్నిహోత్రుడికి తీసిపోకుండా ప్రకాశిస్తున్న కొడుకు ఒకడు పుట్టుకొచ్చాడు. త్వష్ట వాణ్ణి చూసి, పుట్టగానే సరికాదురా, వెంటనే పెరిగి పెద్దవాడవై ఇంద్రుణ్ణి హతమార్చెయ్యి అని శాసించాడు. చూస్తూ ఉండగానే ఆ శిశువు పర్వతాకారుడై కాలం మృత్యువులాగా కనబడి దేవతలకు కంపరం కలిగిస్తూ, నా పేరు ఏమిటి, నన్ను ఎందుకు పుట్టించావు, నీకు గల విచారం ఏమిటి, నీ మనసులోని కోరిక ఎంత అసామాన్యమైనదైనా సరే సాధిస్తాను, తండ్రి కోరిక తీర్చలేని కొడుకు కన్నా హీనుడు ఉండడు కదా అని తన తండ్రిని అడిగాడు. దానికి త్వష్ట, నీ పేరు వృత్రుడు, వేదతత్వం తెలిసినవాడు, 3 తలలు గలవాడు అయిన మీ అన్నను చంపిన ఇంద్రుణ్ణి హతమార్చటానికి నువ్వు పుట్టావు, ఆ పని చెయ్యి అని వృత్రుడితో అని రకరకాల ఆయుధాలు తయారు చేసి ఇచ్చి, రథం కూడా ఇచ్చి, మంచి ముహూర్తాన బ్రాహ్మణాశీర్వాదాలతో సహా ఇంద్రుణ్ణి చంపటానికి పంపాడు. వృత్రుణ్ణి గురించిన ఈ వార్త ఇంద్రుడికి వెంటనే చేరింది. త్వష్ట ప్రజాపతి నిన్ను చంపటానికి పర్వతాకారుడైన వృత్రుణ్ణి సృష్టి చేసి పంపాడు. అతను బలవంతులైన రాక్షసులను వెంటబెట్టుకుని వస్తున్నాడు అని దోతలు ఇంద్రుడితో అంటూ ఉండగానే వృత్రుణ్ణి స్వయంగా చూసి బెదిరి పారిపోయి వచ్చిన దేవతలు ఇంద్రుడితో ఇలా అన్నారు, దేవా, అతి భయంకరమైన దుస్సకునాలు తమ పురంలో కనిపిస్తున్నాయి. కాకులు, గుడ్లగోబలు, రాబందులు కూస్తున్నాయి. ఇళ్ల మీద రాక్షసుల అరుపులు వినిపిస్తున్నాయి. స్త్రీలకు పీడకలలు వస్తున్నాయి. ఈ అశుభాలు విని ఇంద్రుడు భయపడి బృహస్పతితో, ఈ దుస్సకునాలకు శాంతి ఏమిటి అని అడిగాడు. ఉత్తపుణ్యానికి నిరపరాధుడైన మునిశ్రేష్ఠుణ్ణి చంపి ఏం బావుకున్నావు? ఆ పాపం నిన్ను కట్టి కొడపకుండా వదిలిపెడుతుందా? ఏదైనా చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి మరీ చెయ్యాలి, లేకపోతే జీవితం కష్టాల పాలవుతుంది. మోహాలోభాలకు వశుడువై బ్రహ్మహత్య మడకు చుట్టుకున్నావు. పెద్ద ఎత్తున చేసే పుణ్యపాపాలకు ఫలితం వెంటనే కనబడుతుంది. ఇతరులను పీడించేవాడికి సుఖం ఉండదు. నీకు కష్టకాలం ఆసన్నమైంది. ఈ వృత్రుడు మహాబలవంతుడు, తేలికగా చావడు. వాడికి త్వష్ట ఆయుధాలు కూడా ఇచ్చాడు. వాటిలో ఏ ఒక్కదానికి నీ వజ్రాయుధం సరిరాదు. వాడి ధాటి చాలా గొప్పది అన్నాడు బృహస్పతి. దేవేంద్రుణ్ణి హతమార్చటానికి వృత్రుడు వస్తున్నాడని విని మునులు, యక్షులు, దేవతలు కంగారుగా పారిపోయారు. అలా ఇళ్ళు వాకిళ్ళు విడిచి పారిపోతున్న దేవతలను చూసి ఇంద్రుడు విచారంతో తన సేవకులను పిలిచి, రుద్రులను, ఆదిత్యులను, వసువులను, దిక్పాలకులను విమానాల మీద యుద్ధానికి రమ్మనమని పిలవండి అన్నాడు. ఇలా అని ఇంద్రుడు బృహస్పతిని కూడా తన ఏనుగు మీద ఎక్కించుకుని యుద్ధానికి తరలి వెళ్ళాడు. అతని వెనుక ఆయుధాలతో సహా దేవతలు కూడా వెళ్లారు. వృత్రుడు కూడా దానవ సేనలను వెంటబెట్టుకుని వచ్చాడు. ఉభయపక్షాలు మానస సరస్సుకు ఉత్తరాన ఉన్న పర్వతం మీద సంఘటించాయి. 100 సంవత్సరాల పాటు యుద్ధం సాగింది. ఆ యుద్ధం మూలంగా లోకాలన్నీ బాధపడ్డాయి. ముందు వరుణుడు పారిపోయాడు. తరువాత క్రమంగా వాయుగణాలు, యముడు, కాంతి నశించిన అగ్ని నిష్క్రమించారు. ఇంద్రుడు పలాయనం చెయ్యక తప్పలేదు. దేవతలనందరినీ జయించి వృత్రుడు తండ్రి వద్దకు వెళ్లి నమస్కారం చేసి, తండ్రి, అందరూ ఓడి భయపడి పారిపోయారు. భయపడ్డవాళ్లు అని ఎవరినీ చంపలేదు. ఇంద్రుడు కాలి సత్తువ కొద్దీ పరిగెత్తిపోతే అతని ఏనుగును తెచ్చాను. ఈ ఏనుగును నువ్వు కౌనకగా తీసుకో. ఇంకా ఏం చెయ్యాలో చెప్పు, ఎంత కష్టమైనా చేస్తాను అన్నాడు. త్వష్ట తన కొడుకును చూసి చాలా సంతోషించి, నాయనా, నీ పరాక్రమం సాటిలేనిది. మళ్ళీ నలుగురిలో తల ఎత్తుకు తిరగగలను. నా మనోవేదన పోయి జీవితం ఫలించింది. నాకు స్థిమితం కలిగింది. ఇక నువ్వు చేయవలసిన పని చెబుతాను, విను. ఇంద్రుణ్ణి నమ్మరాదు. అతను చేసే ఇంద్రజాలాన్ని లక్ష్యపెట్టక బ్రహ్మను గురించి తపస్సు చేసి చావులేనివాడివై ఇంద్రుణ్ణి పరిమార్చు.
తపస్సుతో సాధించరానిది ఏదీ లేదు. ఆ దుర్మార్గుడు అకారణంగా నా కొడుకును చంపాడన్న సంగతి నా మనస్సులో నుండి పోవడం లేదు. ఆ ఇంద్రుణ్ణి అంతం చెయ్యి అన్నాడు. వృత్రుడు తండ్రి వద్ద సెలవు పుచ్చుకుని క్రోధావేశంతో గంధమాదన పర్వతం మీదకు వెళ్లి గంగలో స్నానాలు చేస్తూ దర్భచాప మీద ఉండి అన్ని రకాల ఆహారము త్యజించి యోగం అవలంబించి మునులకు అద్భుతమనిపించేలాగా బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఇంద్రుడికి దడ పుట్టింది. తనకు చేతనైనది తపోభంగం చెయ్యటం. అందుకుగాను అతను అప్సరసలను పంపాడు. వాళ్ల చేష్టలు వృత్రుడి మీద పనిచేయలేదు. వాళ్ళు విచారంగా ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి వృత్రుడి తపస్సు చెడగొట్టడం తమ శక్తికి మించిన పని అని చెప్పారు. చివరకు వృత్రుడి తపస్సుకు బ్రహ్మ సంతోషించి ప్రత్యక్షమై, ఇంకా నీ తపస్సు చాలించి నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. వృత్రుడు బ్రహ్మకు చేతులు జోడించి, దేవా, ఇదివరకే ఇంద్ర పదవి సంపాదించి ఎంతో సంతోషించాను. ఇవాళ నీ దర్శన భాగ్యం లభించటం అంతకంటే ఎంతో ఎక్కువ కదా. ధన్యుణ్ణి. నేను కోరిన వరం ఈదలిస్తే లోహాల వల్ల కానీ, కర్రల వల్ల కానీ, ఎండని వెదురు వస్తువులతో గాని, ఇతర ఆయుధాల చేత గాని నాకు చావు లేకుండా వరం ఇయ్యి. యుద్ధం సాగిన కొద్దీ నా శక్తి పెరిగేటట్లు వరం ఇయ్యి అన్నాడు. బ్రహ్మ అతను కోరిన వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. వృత్రుడు పరమానందంతో తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళి జరిగినదంతా ఆయనకు చెప్పాడు. నాయనా, నీకు శుభం. నీ అన్నను విశ్వరూపుణ్ణి అకారణంగా చంపి బ్రహ్మహత్యాపాతకు మెడకు చుట్టుకున్న ఆ ఇంద్రుణ్ణి ఇప్పుడు నిర్భయంగా చంపెయ్యి అన్నాడు త్వష్ట. స్వస్తి.